23 పాఠం లామాసరి గురుకులంలో భోజనం కడుపులో పడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. అంతకన్నా ముఖ్యంగా నన్ను లామాసరిలో గురుకుల శిష్యునిగా చేర్చుకున్నారన్న సంగతి రూఢి కావడంతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. లామాసరిలో చేర్చుకోకపోతే నువ్వు ఇక ఇంటికి తిరిగి రావలసిన పని లేదు అన్న నా తండ్రి గారి కఠోరమైన శాసనం ఇప్పుడు నన్ను ఏమాత్రం బాధించడం లేదు. లామాసరి ఆశ్రమంలో జీవితం క్షణం తీరిక లేకుండా ఉండేది. 2 రోజుల పాటు ఎండకి గాలికి లామాసరి ద్వారం బయటే డస్సిపోయి కాచుకొని ఉన్న నాకు హాయిగా నిద్రపోయే అదృష్టం కూడా లేనట్టు తోచింది. ఎందుకంటే లామాసరిలో తెల్లవారక ముందే 4 గంటలకు గంట మోగిస్తారు. అందరూ వెంటనే బిలబిలమంటూ గురుకులం ఆశ్రమంలోని శిష్యులమంతా పరుగులు పెట్టాలి. అరగంటలో ప్రారంభమయ్యే శిష్యుల సుప్రభాత ప్రార్థనలో ధ్యానంలో కూర్చోడానికి, అంటే ఈలోగా కాలకృత్యాలు, స్నానం, శుభ్రమైన బట్టలు ధరించడం వంటి నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధపడాలి. నాకు రాత్రి అసలు నిద్రపోయినట్టే అనిపించలేదు. అలా వెన్ను వాల్చానో లేదో తెల్లవారిందన్నట్టు ఘమ్ ఘమ్ అంటూ మా ఆశ్రమం ముందర విరాలాడగట్టబడిన గంట మోగుతోంది. 2-3 యువకులైన బ్రహ్మచారి లామాలు తాడును గట్టిగా ముందుకి వెనక్కి లాగుతూ ఆ సుప్రభాతపు జేగంటను మోగిస్తున్నారు. ఆశ్రమమంతా మేలుకొలిపే శంఖారావం వంటి హెచ్చరిక ఆ జేగంట. అది మోగేసరికి ధ్యాన మందిరంలో బుద్ధదేవుడి విగ్రహం ముందు బారులు తీర్చి నిలబడతారు. ప్రతి వాళ్ళు తమ తమ వయస్సు, ఆశ్రమంలోని అంతస్తును అనుసరించి విగ్రహం ముందు నిలబడి ఉంటారు. ముందుగా 90 ఏళ్ళు పైబడ్డ పీఠాధిపతులైన లామా గురువులు నిలవాలి. లామాసరి ఆశ్రమం నిర్వహణంతా వీరి ఆజ్ఞలను అనుసరించే నడవాలి. ప్రొద్దున్నే ప్రార్థన తర్వాత ఆశ్రమంలోని బ్రహ్మచారులకు ప్రసాదము, వేడివేడిగా పోసే జావ వంటి సాంపా గంజి, ఆ తర్వాత గురుకులం వంటశాలలో గాడిపొయ్యి వద్ద వంటలో వయస్సును బట్టి తలా ఒక్కో పని చెయ్యాలి. అలా మొదలవుతుంది రోజులో మా దినచర్య. నా శరీరంలోని ప్రతి కీలు ఎముక జివ్వున పీకుతూ బడలికతో నొప్పులు పెట్టసాగినాయి. 3 రోజులుగా లామాసరి గేటు బయట ప్రాణాచారంలాగా కూర్చున్నందుకు అవి క్రమంగా సర్దుకోవడానికి 1 వారం దాకా పట్టింది. అలా మొదలయ్యింది లామాసరిలో విద్యార్థిగా నా జీవితం. తర్వాత ఒక మంచి రోజున క్రొత్తగా ఆశ్రమంలో చేరిన లామా బ్రహ్మచారుల గురించి లామాసరిలోని గురుకుల సదస్యం జరుగుతోంది. ఈ సదస్యం అతి ముఖ్యమైన సన్నివేశం. పిల్లవాడుగా లామాసరిలో చేరిన బ్రహ్మచారి భవిష్యత్తు జీవితం అంతా అప్పుడే నిర్ణయించడం జరుగుతోంది. సదస్యం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అది లామాసరిలో గురువులుగా అనేక విషయాలు బోధించే పీఠాధిపతుల సమావేశం. అందులో యోగం, జ్యోతిష్యం, టిబెటన్ వైద్యము, బౌద్ధ గ్రంథాల స్తోత్రాలు, మంత్రాలు బోధించే గురువులు బ్రహ్మచారి లామాలను వారి పూర్వజన్మ చరిత్రను బట్టి వేరువేరు తరగతులుగా విభజించడము ఇప్పుడే జరుగుతుంది. అందులో కొత్తగా చేర్చుకున్న నన్ను గురించి ఇంకా ఇతర బాల బ్రహ్మచారులైన గురుకులం లామాల గురించిన చర్చ మొదలైంది. పీఠాధిపతులైన లామాలు ఎత్తుగా ఉన్న అరుగు అంటే వేదిక పైన గుండ్రంగా చక్రాకారంలో కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో తాళపత్ర గ్రంథాలు, నాడీ గ్రంథాలు తీసి చదువుతున్నారు. వారికి ఎదురుగా కొత్తగా చేరిన బ్రహ్మచారులు పుట్టిన తేదీ, నక్షత్రం, గణితం చేయబడిన జాతకం పరిశీలించే జ్యోతిష్య పండితులు కూడా మా జాతకాలను పరిశీలించి ఫలితాలను సరిచూస్తున్నారు. అంతేకాదు వీరిలో దివ్య దృష్టి గల యోగులైన 90 ఏళ్లకు పైబడ్డ పీఠాధిపతులైన లామాలు అధ్యక్ష పీఠంలో కూర్చుని ఉన్నారు. వీరు ప్రతి బ్రహ్మచారి గతంలోకి తమ 3వ కన్ను తెరిచి దివ్య దృష్టితో అతని సూక్ష్మ శరీరాన్ని, గత జన్మలోని పుణ్య పాపకర్మలను, అతని పూర్వజన్మ వాసనలను నిశితంగా పరిశోధిస్తారు. దాని నేపథ్యంలోనే ఆ విద్యార్థి జాతకము, అతని భవిష్యత్తు విశ్లేషించి సరిచూస్తారు. భవిష్యత్తులో ఎలాంటివాడు, వాడి జీవితం ఎలా నడుస్తుందో నా వంతు వచ్చింది. గురువులు నా జాతకాన్ని నిశితంగా పరిశీలించారు. నేను మంగళవారం పుట్టానని నా జాతకంలోని గ్రహాలను సరిచూసి నాకు మూలికలను ఏరటం, మందులను తయారు చేయటం, కషాయాలు, లేహ్యాలు, గుళికల వంటివి తయారు చేసే టిబెటన్ వైద్యంలో
ప్రత్యేక శిక్షణను నిర్ణయించారు. నా జాతకం చూసి వీడు మొదట్లో అనేక కష్టాలు పడవలసి వస్తుంది. బాధలు, అనుకోని ప్రమాదాలు, ఆత్మీయుల నుంచి ఎడబాటు, ఒంటరిగా జీవించాల్సి రావటం లాంటి ఘట్టాలు ఎదురైనప్పటికీ చివరికి నేను జీవితంలో విజయాన్ని సాధిస్తానట. నా మధ్య వయసులో టిబెట్ విడిచిపెట్టి పోవాల్సి వస్తుందని, అయినప్పటికీ హిమాలయ పర్వతాల్లో రహస్యంగా గుప్తమై ఉన్న స్ఫటిక పర్వతంలోని శంబలా ప్రభువు దివ్యమైన ఆశీస్సులు నాపై ఉండటంతో నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాన్ని అందుకుంటానని సంగ్రహంగా నా జాతకంలో రాసిన ఫలితాల సారాంశం. నాకు ప్రత్యేకంగా ఒక గురువును నియమించారు. అలా అందరికీ ఉండదు. చాలామంది బ్రహ్మచారులు ఒక గుంపుగా, మందలాగా ఒక పాఠశాల తరగతిలో కొన్ని నెలలు విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ నా విషయంలో మాత్రం ప్రత్యేకమైన గొప్ప మినహాయింపు ఇది. నాలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తులు, దివ్యమైన సిద్ధి, జ్ఞానం వంటివి నిగూఢంగా ఉండటం వల్ల నేను పూర్వజన్మలో అధ్యయనం చేసిన అనేకమైన వేద శాస్త్రాలను అతి తక్కువ కాలంలో నేర్చుకుని సిద్ధి పొందగలనని, అందులో చాలా మటుకు నేను గత జన్మలలో పాండిత్యం సంపాదించిన విజ్ఞానమే కావటం వలన నా విద్యాభ్యాసం చాలా మటుకు గతాన్ని నెమరు వేసుకోవటం లాంటిదే అని పెద్దలైన లామా గురువులు నిశ్చయించి నన్ను మిగతా విద్యార్థుల నుంచి వేరు చేశారు. అలా 1000 మంది బ్రహ్మచారులలో ఒక్కడికి మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుంది. దీనివల్ల నాకు ప్రత్యేకమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటిది, నాకు విశేషంగా కష్టమైన శాస్త్రాలు అతి చిన్న వయసులోనే నేర్చుకోవాల్సి వచ్చింది. రోజులో ఎక్కువ భాగం గురువులతోనూ నాకు విధించబడిన శాస్త్ర గ్రంథాలను చదవటంలోనూ గడపాల్సి వచ్చేది. క్షణం విశ్రాంతి లేకుండా నేర్చుకున్న శాస్త్రాలలో కఠినమైన పరీక్షలు ఉండేవి. ఇవన్నీ 7వ సంవత్సరంలో లామాసారి గురుకుల విద్యార్థిగా నన్ను చేర్చుకున్న నాటి నుంచి 14-15 సంవత్సరాల దాకా పట్టింది. నా విద్యాభ్యాసం, నా జీవితం నాకు ఎంతో భారంగాను, నా శిక్షణ ఎంతో కష్టంగానూ తోచేది. నాకంటే వయస్సులో ముసలివారైన పరమ గురువులతోనే రోజులో నేను ఎక్కువ భాగం గడపాల్సి వచ్చేది. దానివల్ల ఆటలకు కానీ, వినోదము, విశ్రాంతి నా వయస్సు పిల్లలకు దొరికే తీరుబడి, ఆట విరుపు నాకు తగ్గిపోయాయి. నేను దాదాపు ఒంటరిగా జీవించాల్సి వచ్చేది రోజంతా. చివరకు రాత్రి అలసిపోయి విశ్రాంతి కూడా అర్ధరాత్రి దాటాక కానీ లభించేది కాదు. అలా పడుకోగానే ఇలా తెల్లవారినట్టుండేది. ఇలా మొదలైంది ద్రేపాంగ్ లామాసరి గురుకుల పాఠశాలలో లామాగా నా శిక్షణ, నా జీవితం అంటూ ముగించాడు తన బాల్యము, గత జీవితంలోని అనుభవాలను ఆశ్చర్యంగా వివరిస్తూ. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయి ఉండటం వల్ల మా గుడారంలో చలిగాలి పెద్ద శబ్దంతో వీస్తుంటే డేరాలోని గుడ్డలు, తెరలు టపటపా కొట్టుకుంటూ వింతగా శబ్దం చేస్తున్నాయి. ఒక్కసారిగా ముక్కు, మొహం, చేతివేళ్లు బిగుసుకుపోయేటంత గడ్డ కట్టించే చలితో మంచు కొండల మించే వీచే చలిగాలి తగిలింది. గుడారంలోంచి బయటకు రాగానే అందరం హడావిడిగా ఎవరి గుడారంలోకి వాళ్ళు వెళ్ళి దళసరి ఉన్ని కంబళ్ళు, రగ్గులు కప్పుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాం. 24వ పాఠం. లామాసరి ఆశ్రమం. పరమపూజ్యులైన తోషిలామా మహాశైలు క్షణకాలం నిదానించి తనలో తానే ధ్యానంలో మునిగిపోయారు. చేతిలో తిరుగుతున్న జపమాల కూడా ఆగిపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో కూడా ఎవరికీ గమనిక లేదు. క్రమంగా ఆయన శ్వాస ఆడసాగింది. ఆయనలోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీరికగా విరామంగా ఆడటం మొదలు కాగా ఆయన కనురెప్పలు కదిలి నెమ్మదిగా కన్నులు విచ్చుకున్నాయి. ప్రశాంతంగా ఎదుటివారిని చూస్తూ నెమ్మదిగా ఇలా ప్రవచనం సాగించారు. మీరు దారిలో ఇక్కడి లామాసరి ఆశ్రమానికి వచ్చే మార్గంలోని లోయకు ఎడం పక్కగా ఉన్న దెయ్యాల కొంప అనబడే భూత్ బంగ్లాలో అనేక భయంకర విన్యాసాలు చూసి మీ మనస్సులో హృదయాలు బాగా కలతబడ్డట్టున్నాయి. ముందుగా బుద్ధదేవుని ధ్యానించి ఆ బోధిసత్వుని దయతో మీకు అన్ని బాధలు ఉపశమించాలని సంకల్పించి ప్రార్థించండి. ఆ పైన ఇక్కడ మా ఆశ్రమంలోని బ్రహ్మచారులు మీకు అందించే వేడివేడి టిబెటన్ టీ సాంపా జావను వెచ్చగా తాగితే మీ ప్రాణాలు కుదుటపడతాయి. ఆ పైన నిదానంగా మీరు అడగాలనుకున్నవి అడగవచ్చు అంటూ ఎదురుగా ఉన్న గుండ్రని తలపాగా పొట్టి ఎదురుగా ఉన్న గుండ్రని తలగల పొట్టి వెదురు కర్రతో ఎదుట వ్రేలాడుతున్న
కంచు పళ్ళెం వంటి గంటని మోగించాడు. కంగుమని మోగిన ఆ శబ్దానికి 4 పక్కల నుంచి ఎర్రటి ఓదారంగు కాషాయ వస్త్రాలు ధరించిన లామ బ్రహ్మచారులు చేతుల్లో వేడివేడిగా ఆవిరులు పొగలు చిమ్ముతున్న సాంపా జావనం గుండ్రని కొబ్బరి చిప్పల వంటి దొన్నెలలో పోసినది పైన నిమ్మకాయంత వెన్నమొద్ద ఉంచి అలసిపోయి ఉన్న ఆ సాహసయాత్రికుల బృందం ముందు తెచ్చిపెట్టారు. లామాసరి దేవాలయం ముఖమండపంలో ఉన్న ఆ ధ్యాన మందిరంలో ఒక్కసారిగా జుమ్మని ఓ 100 మంది లామాలు జపించిన ఓంకారం వినిపించింది. తుమ్మెదల ఝుంకారంలా ఆ మందిరం లావుగా 1.5 అడుగుల పొడుగున్న దళసరి సాంబ్రాణి వత్తులు అగరవత్తులు 8 దిక్కుల వెలిగించారు. దట్టమైన పొగ ఒక అష్టదళ పద్మంలా 8 దిక్కుల నుంచి రింగులుగా లేచి పైకి వచ్చి ఆ మందిరం పైభాగంలో శిఖరంలా ఏర్పడి అక్కడి నుంచి ఒక తాడు వేసినట్టు పైకి పోతుంది. క్షణంలో ఆ లామాసరి గది అంతా ఒక ధ్యాన మందిరంలా మారిపోయింది. ఎవరికి మాట్లాడటానికి కానీ ఊపిరి పీల్చుకోవటానికి కానీ ధైర్యం లేదు. అక్కడి వాతావరణ నిశ్శబ్దం భంగం కలుగుతుందేమోనని మనస్సులకు సుఖం హాయి సర్వత్రా వ్యాపించాయి. ఇదే కాబోలు మహాత్ముల సన్నిధిలో లభించే పరమశాంతి అనుకున్నారు ఆ సాహస బృందంలోని సభ్యులంతా. అక్కడి ప్రశాంతతకి ఆశ్చర్యపోయారు. అలా ఒక అరగంట గడిచింది. ఇంతలో పీఠాధిపతి తోషిలామా ఆ సాహస బృందాన్ని సంబోధించి ఇలా అడిగారు. కంగుమనే కంచుగంట వంటి కంఠంతో, మీరు ఏం కోరుతున్నారు? మా నుంచి చెప్పండి, నిస్సంకోచంగా కావాల్సిందేదో అడగండి అంటూ. మేం గురుదేవ హిమాలయ పర్వతాలను దర్శించాలని యాత్రగా బయలుదేరాం. మాలో అనేక దేశాల వారు ఉన్నారు. ఇటు రష్యా నుంచి, అటు ఇంగ్లాండ్ నుంచి, ఇంకా బుద్ధదేవుని జన్మభూమి భారతదేశం నుంచి మా బృందంలోని సభ్యులంతా కలిసి ఈ యాత్ర చేస్తున్నాము. నిన్న దారిలో మాకు ఒక పాడుబడిన బంగ్లాలో భయంకరమైన చేదు అనుభవాలు ఎదురైనాయి. అక్కడ మాకు ఆతిథ్యం పలికిన ఒక ముసలి దొరసాని, ఆమె పనివాడు, ఇంకా అనుచర గణము మామూలుగా జీవించి ఉన్న మనుషుల్లాగా మాకు కనబడలేదు. మనుషుల రక్తంతో చేసిన సారాయి వంటి ద్రావకము త్రాగుతారట. క్షణంలో కనిపించిన కొవ్వొత్తి మళ్ళీ ఆ కనిపించిన చోట నుంచి మాయం కావటము, రాత్రిళ్ళు ఎవరో స్త్రీలు నడుస్తున్నట్టు కెవ్వున ఏడుపులు, మరుక్షణమే ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోంచి కాలిగజ్జల సవ్వడి, స్త్రీల అలకడి, అరగంటకోసారి తలుపు తట్టిన శబ్దం. మేం తీరా తలుపులు తీస్తే బయట ఎవరూ లేకపోవటం. ఆ ధ్వని వచ్చిన దిశగా మేము పరిశోధించగా రెల్లుగడ్డి పొదల క్రింద కొన్ని సమాధులు కనిపించాయి. దాంతో ఈ భయంకర పరిణామాలకు మేమందరము బాగా చలించిపోయాం. మీ యొక్క రక్షణ ఆశీర్వాదము, ఆశ్రయము, ఈ రాత్రికి ఇక్కడ మీ ఆశ్రమంలో ఆతిథ్యము కోరి వచ్చాము అన్నారు ఇద్దరు. ముగ్గురు సాహస యాత్ర బృందంలోని వారు ఏకకంఠంతో మాట్లాడుతూ, ఈ రోజుకి మాత్రమే కాదు, ఈ సాహసయాత్ర సవ్యంగా దిగ్విజయంగా పూర్తి కావటానికి మీ దయ అనుగ్రహం మాకు ఎంతో అవసరం. మేమీ మంచు పర్వతాలలో యాత్ర పూర్తి చేసుకుని క్షేమంగా మా ఇళ్లకు చేరే వరకు మీ రక్ష, దైవకృప, దైవం ఆశీస్సులు మా వెంట ఉండాలి అంటూ సాహస బృందంలోని ప్రతి ఒక్కరూ తాషీలామా ముందు మోకరిల్లి ఆయన పాదపీఠంపై తల ఆంచి నమస్కరించారు. 3 సార్లు అలా మళ్ళీ నమస్కరించి లేచి ఎవరి స్థానంలో వారు కూర్చున్న తర్వాత తాషీలామా ఈ విధంగా ప్రవచనం చేశారు. ఓం మణి పద్మేహం అని ముమ్మారు జపించి వారిపై మంత్రతీర్థం జల్లారు. మరుక్షణమే వారి శరీరమంతా కరెంటు వంటి శక్తి, వెచ్చటి ఆహ్లాదకరమైన సుఖము, ధైర్యము కలిగి వారి ప్రయాణ బడలిక, కీళ్ళు నొప్పులు చేతితో తీసివేసినట్టు మాయం కాగా ఆ సాహసయాత్ర బృందంలోని సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. ఒకరి మొహాల వంక ఒకరు చూసుకున్నారు వింతగా. ఓం గురు పద్మ సంభవాయ నమః అంటూ మళ్ళీ మంత్రించి మా వారిపై అందరి మీద చల్లారు. ఒక 5 ఒత్తులతో దీపాలు వెలిగించిన హారతి సమయంలో వెన్నపూసతో వెలిగించిన దీపశిఖలు బంగారం రంగు కలిసిన అరుణకాంతితో వెలుగుతూ ఉంటే ఆ పూజా పీఠంలోని అన్ని విగ్రహాలకు ముందు ప్రదక్షిణంగా సవ్యంగా తిప్పుతూ హారతనిచ్చారు. పెద్ద గంటను ఘమ్ అని మోగిస్తూ ఒక్కొక్క దేవుని విగ్రహం ముందు అలా
వరుసగా హారతులిచ్చారు. ముందుగా తారాదేవి. తార తంత్రమునకు ఈమె అధిష్టాన దైవం. బౌద్ధ తాంత్రిక శాస్త్రాలలో ప్రధాన శక్తి స్వరూపిణి. ఆ తర్వాత అవలోకితేశ్వరి. ఈమె మణి పద్మస్థుడైన అవలోకితేశ్వరుని శక్తి. ఆ తర్వాత 5 ధ్యానంలో ఉన్న అనబడే ధ్యాన బుద్ధులు: వజ్రసత్వుడు, అమితాభుడు, వజ్రపాణి, పద్మపాణి, అవలోకితేశ్వరుడు. అలా అందరికీ వరుసగా దీపధూపములు హారతులు సమర్పించారు. మధ్యనే ఉన్న ప్రధాన గర్భాలయంలో వేల శిరస్సులు, వేల కొద్దీ పాదములు, వేల కొద్దీ చేతులు గల ఆది బుద్ధుడు అనబడే అవలోకితేశ్వర మూర్తి ముందు చాలాసేపు గంట వాయిస్తూ దీపారాధనను పైకి క్రిందికి ఆడిస్తూ అర్ధచంద్రాకారంగా తిప్పుతూ 5 లామాలు వేద మంత్రాలు చదువుతూ మంత్రించిన జలాన్ని చుట్టూ తిప్పి వెనక్కి చల్లారు. ఆ పైన ఆ దేవతామూర్తుల ముందు నైవేద్యమిచ్చిన తీయటి అన్నప్రసాదం అక్కడి లామాసరి గురుకులంలో విద్యార్థులైన లామా శిష్యులందరికీ పంచబడింది. ప్రతి ఒక్కరూ పద్మాసనంలో కూర్చుని ముందుగా నివేదన పెట్టిన ఆ ప్రసాదానికి శ్రద్ధగా నమస్కరిస్తూ ప్రాణము, జ్ఞానము, బలము ఇచ్చుగాక అని ప్రార్థించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రసాదాన్ని ఆరగించారు. ఇలా అక్కడి పూజ ప్రార్థనలు పూర్తి అయిన తరువాత తాషీలామా గురుదేవులు సాహసయాత్ర సభ్యులందరికీ ఆ శిష్యులు చెప్పి సెలవు తీసుకోమన్నారు. అందులో కొందరు ప్రశ్నలు, సందేహాలు అడుగుదామని ఎదురు చూస్తున్న వారితో మీ సందేహాలు నిర్భయంగా అడగవచ్చు, ఎట్టి సంకోచము లేకుండా అన్నారు. భూత్ బంగ్లా గురించి అడిగేలోగా తాషీలామా గురుదేవులు భల్లున నవ్వి చేతితో అర్థమైంది అని సంజ్ఞ చేస్తూ ఇలా అన్నారు: మరణించిన వాళ్ళ ఆత్మలు వాళ్ళకి తీవ్రమైన చెడు కర్మ కానీ, బలమైన కోరికలు కానీ, వదిలించుకోలేని కామ క్రోధాలు కానీ, లేక చాలా కాలంగా దాచిపెట్టుకున్న ధనము, సొమ్ము కానీ ఆఖరి క్షణాలలోనైనా విడిచిపెట్టలేకపోతే అలాంటి వారి ఆత్మలు అక్కడే ఉంటాయి. వాటిని దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అని ఇంగ్లీష్లో స్పిరిట్స్ అని అనేక పేర్లతో పిలుస్తారు. ఎలా మరణించారో వారు మరణించిన తర్వాత ప్రేతాత్మలు విడిచిన బట్ట వంటి వారి సూక్ష్మ శరీరాలే. మనిషి మరణిస్తే అతని ఆత్మ భగవంతుని వద్దకు చేరదా అంటూ ప్రశ్నించారు భారతీయ సైంటిస్టు జగదీష్ చంద్రబోస్. మేఘనాథ్ సాహోతో సహా ఇంగ్లీష్ గూఢచారి చార్లెస్ బెల్, నికోలస్ రోరిచ్లు కలిసి ఒకే ప్రశ్నగా. తాషీలామా గురుదేవులు చిరునవ్వు నవ్వుతూ ప్రతి వారి ఆత్మలు నేరుగా భగవంతుని వద్దకు వెళితే మోక్షం కోసం మేమందరము ఇలా ఆశ్రమాలలోనూ లామాసారీలు కట్టుకుని ఏళ్ల తరబడి తపస్సు చేయటం ఎందుకు? మీకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ కథ రూపంలో చెబుతాను. మీకందరకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని బడిలో చేర్పిస్తున్నారు కదా. అలా కొందరికి అక్కడే భోజనం, హాస్టల్లోనే నివాసం ఉండేలాగా చదువుకోవడానికి పంపిస్తారు. పాఠశాలలో అన్ని పాఠాలు నేర్చుకుంటూ తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం చేతనవుతుందని. అలా సంవత్సరం గడిచాక ఒక తరగతిలోని వారిని వేరొక తరగతిలోనికి చేర్చుకుంటారు. అంటే వారి చదువు ఒక తరగతితో పూర్తి కాదు. మనుషులను కూడా అలాగే ఆత్మలుగా ఈ భూలోకానికి పంపిస్తారు. ఒక పాఠశాలలోకి పంపిన విద్యార్థులలాగా ఇక్కడ నేర్చుకోవాల్సిన కర్మపాఠాలు, పాపపుణ్యాలు, సమాజము, కుటుంబము, దేశము, తన విద్యుత్ ధర్మము, కర్తవ్యాలు, తల్లి, తండ్రి, గురువులను ఎలా గౌరవించాలి, ఆ తర్వాత ఎలా జీవించాలి అన్నీ నేర్చుకుంటారు. అలాగే ఈ ప్రపంచంలో దొంగతనం చట్టరీత్యా నేరం, హత్య చేస్తే నేరం. ఇలా నేరం చేసిన వారిని ఏం చేస్తారో అలానే ఏ నేరం చేయకుండా విద్య పరిపూర్తి అయిన తరువాత పూర్తిగా వారి బాధ్యత పూర్తి అవుతుంది. అలాగే భూమిపై జన్మించే ప్రతి మనిషి మొదటి తరగతిలో చదువుకున్నట్లే చదువు ప్రారంభించి ఒక్కొక్క చర్యతో ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళాలి. అందులో అలక్ష్యం, అశ్రద్ధ నిర్మూలించి క్రమశిక్షణగా ఉంటూ పట్టుదలతో పాస్ అవ్వకపోతే మళ్ళీ అదే తరగతిలో చేరాలి. అలా 7 నుంచి 12 జన్మల లోపల అనేక విషయాలను నేర్చుకుని తరువాత తరగతిలోని పైలోకాలకు పంపబడతారు జీవులు. ఈ భూలోకంలో నేరాలు అనేకం చేస్తే వాటికి శిక్ష పోలీసులు, కోర్టులు విధించినట్టే భూతాలుగాను, పిశాచాలుగాను, ఇంకా భూమికి అడుగున ఉండే చీకటి లోకాలైన నరకములు, జైలు వంటి బందికానాలోనూ బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉండవలసి వస్తుంది. అలా కాక అందరికీ సహాయపడుతూ అవసరమైనప్పుడు మంచి పనులు చేస్తూ ఎవరికి హాని చేయకుండా
ఉన్నాడో వాడు పైలోకాలకు పంపే అభ్యర్థులలో ఉంటాడు. కానీ ఇదంతా భూలోకంలో మాత్రమే ఉండే ట్రైనింగు. అలాగే పైలోకాల్లో కూడా దైవ సంబంధమైన విషయాలు శిక్షణగా సాధన, ధ్యానము, జ్ఞానము వంటివి నేర్చుకోవలసిన పాఠములు. ఈ భూలోకం పైన ముఖ్యంగా 3 లోకాలు: భువర్లోకము, స్వర్గలోకము, సువర్లోకము, మహార్లోకము ముఖ్యమైనవి. ఇవి యోగులు మాత్రమే చూడగలరు. నిర్మలమైన మనస్సుతో, గాజు గోళీల వంటి దృష్టితో మాత్రమే చూడగలుగుతారు. ఇలా ఈ 3 లోకాలు పరిశుద్ధ ఆత్మలు మాత్రమే చేరుకుంటాయి. తరువాత ఈ విశ్వానికి ఆత్మ అయిన విశ్వాత్మకుని వద్దకు చేరుకుంటాయి. ఏ కోరికలు లేనివారు, కోరికలను నియంత్రించగలిగిన వారు మాత్రమే ఈ స్థితికి చేరుకోగలరు. ఇదే నిర్వాణము లేక మోక్షము. మీకు చిన్నపిల్లల కథలాగా సంగ్రహంగా చెప్పాను. ఇందులో అనేక నిగూఢమైన విషయములు ఉన్నాయి. విస్తరించి చూస్తే ఇక్కడ లామాసరిలోని విద్యార్థులకు బోధించే విషయాలు సాధనలాగా జపంతోనూ ప్రత్యక్షంగా నేర్పుతారు. ఆ తర్వాత గురుకులంలోంచి బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా విడిచిపెడతారు. ఎవరి శక్త్యానుసారం వారు ఈ విశ్వానికి సేవ చేస్తారు. తాషీలామా: గురుదేవా, నమో నమః. మీ అద్భుత ఉపదేశం మా కళ్ళను తెరిపించింది. తాంత్రికం అంటే ఏమిటి? మంత్రాలతోనూ తాంత్రిక హోమాలతోనూ పిశాచాలను, భూతాలను పారద్రోలే ప్రక్రియ గురించి తెలుపుతారా? భయపడుతూనే అడిగాడు పటియాలా యువరాజా. మీరు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తున్నాను. దానిలో ఇక్కడ శిక్షణ పొందిన తాంత్రిక లామా చోడ్ అనే శ్మశాన ప్రక్రియలో పూర్తిగా శిక్షణ పొంది పూర్తి విజయం సాధించాడు. అతని వద్ద నుంచే మీరు ప్రత్యక్షంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ హిమాలయ సాహస బృందంలోని సభ్యులందరికీ రేపే మీకు అతను అన్ని విషయాలు బోధిస్తాడు. మీకు కూడా మా లామా బ్రహ్మచారిని తోడిచ్చి పంపిస్తాను అంటూ లామా గురుదేవులు ఆ సమావేశం పూర్తయినట్టుగా తన ఆసనంపై నుంచి లేచి అవలోకితేశ్వరునికి నమస్కరించి లోపలికి తన మందిరంలోకి వెళ్ళి అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి అక్కడే మాకు భోజనం, బస, మరి 2-3 రోజుల విశ్రాంతి అనుగ్రహించారు. తాషీలామా అని చెప్పాడు మాతో ఉన్న ఆ లామా బ్రహ్మచారి. అప్పటికే తెల్లవారుతున్నది. తూర్పున బంగారు కాంతులతో చండ్ర నిప్పులు వంటి వెలుగులు చిమ్ముతూ హిమాలయ సూర్యుడు ఉదయకిరణాలను ఆకాశం 4 వైపులా ప్రజ్వలిస్తున్నాడు. ఎరుపు, నీలం, ఊదా రంగులలో ఎంత గొప్ప చిత్రకారుడు చిత్రించలేని రంగులను ఆకాశమంతా అలంకరిస్తూ అది మా జీవితంలో కొత్త సూర్యోదయము అన్నట్టు